Matters. అన్నిటికన్నా కష్టమైన థింగ్ ఏంటి అంటే ఒక మంచి మూవీని ఎతికి తీయడం. ఆ ఎతికి తీయడం ప్రాసెస్లో వచ్చేసి మనం చాలా మూవీస్ అనేవి చూస్తాం. ఆ చాలా మూవీస్లో కొన్ని రోతగా ఉంటాయి, కొన్ని వచ్చేసి హెడ్ఏక్ తెప్పించేస్తాయి. బట్ ఒక 10 మూవీస్ చూసినా కానీ ఒక్క మంచి మూవీ దొరికితే మాత్రం ఆ 10 మూవీస్ చూసిన ఫీలింగ్ అస్సలు అనిపించదు ఆ ఒక్క మూవీ వల్ల. మనం చూసిన ఆ ఒక్క మూవీ మనకు నెలల కొద్దీ అండ్ వారాల కొద్దీ మన మైండ్లో నుండి తెప్పొద్దు. సో అలాంటి మూవీస్ వచ్చేసి మీకోసం నేనైతే తీసుకుని వచ్చాను. కొన్ని సిరీస్ కూడా ఉన్నాయి. సో సిరీస్ అనేవి మంచిగా అయితే ఉన్నాయి, అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 8 ద లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్. ఫ్రెండ్స్, మీకు కానీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అలానే ఇంట్రెస్టింగ్ ప్లాట్తో పోయే మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ వచ్చేసి బెస్ట్ చాయిస్. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చేసి రిటైర్మెంట్ డే అనేది వచ్చేస్తుంది. సో రేపు రిటైర్మెంట్ అనగా ఈరోజు ఒక కేసు అయితే టేకప్ చేయాలి. సో ఆ కేసు ఏంటి, సో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు ఒక నైట్లో అనేది స్టోరీ ప్లాట్. మూవీ అనేది చాలా స్లోగా అయితే పోతూ ఉంటుంది. బట్ స్లో పాయిజన్ మనకి ఎంత డేంజరస్ తెలుసు కదా. సో అలానే ఈ మూవీ కూడా మీకు స్లోగా ఉన్నా కానీ లాస్ట్ వరకు అయితే మీకైతే హుకింగ్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు బుక్ మై షోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, ఒక ట్రై అయితే ఇవ్వండి. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 7 కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ మూవీ గురించి ఏం ఐడియా లేకపోయి ఉంటే ప్రీవియస్ 3 పార్ట్స్ చూడాలి, అప్పుడే మీకు ఈ మూవీ అనేది అర్థం అవుద్ది. లేకపోతే మాత్రం రాయకేసి నెత్తేసి కొట్టేసుకుంటారు. మూవీ వచ్చేసి నాకైతే పర్సనల్గా సూపర్గా అయితే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఆల్రెడీ నేను 3 పార్ట్స్ చూశాను. సో నేను దానికోసం మూవీకి అనేది కనెక్ట్ అయ్యాను. సో మూవీలో డైలాగ్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ యాక్షన్ సీన్స్ కన్నా డైలాగ్ డెలివరీ ఎక్కువగా అయితే ఉంటుంది మూవీలో. మూవీ వచ్చేసి నేను థియేటర్లో చూశాను కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి నాకైతే పర్సనల్గా సూపర్గా నచ్చింది. అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 9th అంటే ఇంకో 2 డేస్లో వచ్చేసి మనకైతే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. అంటే VOD అనేది రిలీజ్ చేస్తున్నారు. సో మనకు సేమ్ డే తెలుగు లాంగ్వేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మేము ఇంగ్లీష్లో పండితులం, మేము ఇంగ్లీష్ని నమిలి పడేస్తున్నాము అంటే ఇంగ్లీష్లో చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. లేదు మేము ఇంగ్లీష్లో చూడడం మాకు బాగా రాదు అంటే తెలుగు లాంగ్వేజ్ కోసం వెయిట్ చేయండి. తెలుగు లాంగ్వేజ్లో కానీ మీరు కానీ ఈ మూవీ చూస్తే మీకైతే ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు సిజర్ చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకు హ్యూమన్స్ అనేవాళ్ళు అస్సలైతే కనిపించరు. సో కొంతమంది అయితే ఉంటారు. అలానే ఏప్స్ అయితే రాజ్యం అయితే ఏలుతూ ఉంటారు. అక్కడ వచ్చేసి రాజు వచ్చేసి ప్రాక్సిమా సిజర్ అని కూడా అయితే ఉంటాడు. వాడు వచ్చేసి చాలా బ్యాడ్ ఏప్. తనని ఎలా డిఫీట్ చేశారనేది స్టోరీ ప్లాట్. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. బట్ మీకైతే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మీరు 10 minutesలోనే మూవీ అయితే వదిలేస్తారు. సో అలా వదిలేకుండా మీరు ఒక మాస్టర్ పీస్ మూవీని అయితే మిస్ చేస్తారు. సో ఓపికతో మూవీ మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 9th వచ్చేసి VOD అనేది రిలీజ్ చేస్తారు. సేమ్ డేట్ మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 6 శశి మదనం. ఫ్రెండ్స్, ఈటీవీ విన్ వారు మనకు ఒక వెబ్ సిరీస్ అనేది తీసుకొని వచ్చారు. సో వెబ్ సిరీస్ మీద అయితే హోప్స్ అయితే చాలానే ఉన్నాయి. సో అందుకోసం నేనైతే స్టార్ట్ చేశాను. సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకు 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలి అంటే వెబ్ సిరీస్ వచ్చేసి మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. నాకు బోర్గా అయితే ఎక్కడైతే అనిపించలేదు. మంచి స్టోరీ ప్లాట్తో ఒక మంచి వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు కానీ మిస్ కాకండి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈటీవీలో వచ్చేసి ఈ వెబ్ సిరీస్ అయితే ఉంది. ఇంకా వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చేసి అప్పుల బెర్ద తట్టుకోలేక మన హీరోయిన్ ఇంటికి అయితే వచ్చేస్తాడు. సో అక్కడ వచ్చినప్పటి నుండి ఫన్ అనేది జనరేట్ అవ్వద్ది. సో మీకు అనేది ఈ వెబ్ సిరీస్ చాలా బాగా అయితే నచ్చుతుంది. నెంబర్ 5 ఆథర్ ద కింగ్. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసిన తర్వాత నేనైతే సెంటి అయిపోయాను. మీలో ఎవరైనా డాగ్ లవర్ ఉంటే ఈ మూవీ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సెంటిమెంటల్ అయిపోతారు. అండ్ ఒక డాగ్ లవ్ను వచ్చేసి ఈ మూవీలో వచ్చేసి చూపించారు. సో మీకు చాలా బాగా కనెక్ట్ అవుద్ది ఈ మూవీ అనేది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ మీకు ఈ మూవీ బోర్ కూడా అనిపించదు. ఎందుకంటే ఒక రేసింగ్ ప్యాటర్న్ లాగైతే ఉంటుంది మూవీ. ఒక గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. సో మీకు బోర్ అయితే ఎక్కడ అనిపించదు. బట్ మూవీ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. దానికైతే నేను అగ్రీ చేస్తాను. బట్ మీరు కానీ కొంచెం టైం కేటాయిస్తే మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను. ఆ లాస్ట్లో ఆ క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా సెంటిమెంటల్గా అయితే ఉంది. ఎందుకంటున్నానంటే మనకు ఒక డాగ్కి అండ్ ఒక హ్యూమన్కి ఒక బాండింగ్ అనేది ఏర్పడద్ది లాస్ట్ వరకు. సో ఆ బాండింగ్ చూసి మీరు ఖచ్చితంగా అరే మంచి ఫీల్ గుడ్ మూవీరా అనిపిస్తుంది.
ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ ఒక పోటీ అయితే పెడుతూ ఉంటారు. సో మన హీరో అనేది ఒక టీంతో అయితే ఆ పోటీలో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. అక్కడ వచ్చేసి మనకు ఒక డాగ్ అనేది పరిచయం అవద్ది. అక్కడ నుండి ఆ డాగ్ తనని ఎలా హెల్ప్ చేసింది అనేది స్టోరీ ప్లాట్. అండ్ లాస్ట్ వరకు ఆ బాండింగ్ ఎలా ఏర్పడింది మనకి డాగ్కి ఆ మనిషికి అన్నదే ఈ మూవీలో ఉన్న మంచి ప్లాట్. ఈ మూవీని వచ్చేసి మీరైతే ఖచ్చితంగా మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఆర్ డాగ్ లవర్ ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి చూడండి. లయన్స్కేప్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. నెంబర్ 4 శ్రీకాంత్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి నిజమైన ఒక బ్లైండ్ పర్సన్ బయోగ్రాఫికల్ మూవీ ఫ్రెండ్స్. తన పేరు వచ్చేసి శ్రీకాంత్ భోలా. సో మనకు మూవీలో వచ్చేసి యాక్ట్ చేసిన పర్సన్ ఎవరంటే రాజ్ కుమార్ రావు. ఫ్రెండ్స్ రాజ్ కుమార్ రావు అయితే నిజంగా ఒక బ్లైండ్ పర్సన్ ఎలా యాక్ట్ చేస్తాడో సేమ్ టు సేమ్ అలానే యాక్ట్ చేశాడు. తన యాక్టింగ్ వచ్చేసి ఆస్కర్ ఇచ్చేయచ్చు. సో నిజంగా ఒక బ్లైండ్ పర్సన్ నిజంగా ఇలాగే ఉంటాడా అన్నట్టయితే ఉంటుంది మీరు మూవీ చూస్తున్నంతసేపు. మూవీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవ్రీ పర్సన్ చూడాల్సిన మూవీ. మీకు చాలా మోటివేట్గా అయితే ఉంటుంది మూవీ మొత్తం. ఎందుకంటే ఒక బ్లైండ్ పర్సన్ తన ఉన్నత స్థాయిని అయితే చేరుకున్నాడు. మనం ఎందుకు చేరుకోలేం? మనకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా. అలా మనం మోటివేట్ అవుతాం ఈ మూవీ చూసిన తర్వాత. మూవీ కాబట్టి మనకు సినిమాలే బట్టి వాల్యూస్ కూడా ఉంటాయి. సో కొంచెం డ్రామా అనేది ఉంటుంది. సో అది మినహాయిస్తే మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీ వచ్చేసి చూడండి. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ వచ్చేసి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీకు హిందీ వస్తే ఈ మూవీని వచ్చేసి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో అయితే ఈ మూవీ అయితే ఉంది. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.7 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. నెంబర్ 3 మిర్జాపూర్ సీజన్ 3. ఫ్రెండ్స్ మీరు కానీ మిర్జాపూర్ సిరీస్ చూడకపోయి ఉంటే మీ జీవితంలో ఇంకేం చూసారు చెప్పండి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఈ వీడియో ఇక్కడే ఆపేసి ఫస్ట్ పోయి ఫోన్ తీసుకొని మిర్జాపూర్ సీజన్ 1 అయితే చూడండి. అది కూడా మూలలో కూర్చొని చూడండి. సో మీకనేది ఒక మంచి సిరీస్ చూసిన థాట్ మీ మైండ్లో నుండి అయితే పోదు. ఆ డైలాగ్స్ కూడా మీ మైండ్లో నుండి పోవు అనుకోండి. రీసెంట్గా వచ్చేసి సీజన్ 3 అనేది కంప్లీట్ చేసేసాను. సో సీజన్ 3 చూసిన తర్వాత సీజన్ 1 సీజన్ 2 కన్నా కొంచెం నాకేదో ఉప్పు కారం ఏదో తక్కువైనట్టు అనిపించింది. నిజంగా సీజన్ 1 సీజన్ 2లో ఉన్న ఇంపాక్ట్ సీజన్ 3లో మిస్ అయింది అనిపించింది. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా అయితే చేసింది. ఎందుకంటున్నానంటే సీజన్ 1 సీజన్ 2లో చూసిన క్యారెక్టర్స్ మొత్తం మనకు సీజన్ 3లో కూడా ఉంటారు. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ బ్రూటల్గా అయితే చూపించారు. మంచి డ్రామా అయితే చూపించారు. కొంచెం లాంగ్ అనిపించింది. బట్ నేను కేటాయించిన టైంకి ఈ వెబ్ సిరీస్ వర్త్ ఇట్ అనిపించింది. మస్ట్ అండ్ వాచ్ అనిపించింది. సో అందుకోసం రికమెండ్ చేస్తున్నాను. మీరు కానీ సీజన్ 2 కంప్లీట్ చేసేస్తుంటే సీజన్ 3 చూడండి ఫ్రెండ్స్. మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నిజంగా సీజన్ 4 కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నెంబర్ 2 మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఫ్రెండ్స్ మూవీ నేనైతే తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి స్టార్ట్ చేశాను. సో కంప్లీట్ కూడా చేశాను. నాకు మూవీ 20 మినిట్స్ అయింది. అరే ఏం చూస్తున్నానరా మూవీ ఆపేద్దామా అనిపించింది. దాని తర్వాత కరెక్ట్ 45 మినిట్స్కి స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. స్టోరీ అనేది స్టార్ట్ అయిన తర్వాత నుండి మీకైతే ఫుల్ ఆఫ్ కామెడీ, అలానే లాస్ట్లో ఆ క్లైమాక్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. సో మలయాళం మూవీస్ మొత్తం ఇంతే అనుకుంటా, చాలా స్లో ఫేస్గా అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మీరు కానీ ఒక 20-30 మినిట్స్ చూసి మూవీ ఆపేద్దాం అనుకుంటే మీరు ఒక మాస్టర్ పీస్ మూవీని అయితే మిస్ అవుతారు. సో మూవీ అనేది చాలా స్లోగానే పోద్ది. బట్ మీ టైంకి మీ వాల్యూకి చాలా అంటే చాలా వర్త్ ఇట్ ఫ్రెండ్స్. సో మీరైతే ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి. మంచి మూవీ, మంచి కామెడీ ఎలిమెంట్స్తో అండ్ మంచి మెసేజ్ అయితే ఇచ్చింది. సో బౌండరీస్ మనకున్నాయి బట్ మానవత్వం అనేది మన అందరికి ఒకటే, మనుషులు మొత్తం ఒకటే అన్న థాట్తో ఈ మూవీ వచ్చేసి లాస్ట్ కంక్లూడ్ అనేది ఇచ్చింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వండి. సో మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు, నేను గ్యారంటీ. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 6.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు. సో IMDb రేటింగ్ అయితే పోబాకండి ఫ్రెండ్స్. కొన్నిసార్లు IMDb రేటింగ్ ఫాల్స్గా అయితే ఉంటుంది. బట్ మూవీ చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. బట్ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒక 45 మినిట్స్ మొత్తం మీకు స్లోగా ఉంటుంది. దాని తర్వాత మీకు చాలా అంటే చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీ వచ్చేసి సోనీ లీవ్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్.
ఈ మూవీ చూసిన తర్వాత నాకు కొన్ని సీన్స్ అయితే మైండ్లో నుండి అయితే పోవడం లేదు, అంత బ్రూటాలిటీగా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక సీన్ అయితే ఉంటుంది, అంటే ఒక మనిషిని రోస్ట్ అయితే చేస్తాడు. సో ఆ రోస్ట్ చేసిన సీను నేను ఎప్పుడు చికెన్ తిన్నా నాకు ఆ సీనే గుర్తొస్తుంది. సో మెంటల్లీ డిస్టర్బ్ అవ్వాలి అంటే ఈ మూవీ అయితే మీరు మిస్ కాకండి. చాలా అంటే చాలా బ్రూటాలిటీగా అయితే ఉంటుంది. ఆ మాదిలో మర్డర్స్ చేస్తూ ఉంటాడు, పుచ్చకాయలాగా తలలు పేలుతూ ఉంటాయి. అండ్ మనిషిని వచ్చేసి ఎంత టార్చర్ చేసి చంపాలో అంత టార్చర్ చేసి ఈ మూవీలో అయితే చంపుతూ ఉంటాడు. మీకైతే ఫుల్లీ బ్రూటాలిటీ అండ్ గోర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీని వచ్చేసి మీరైతే మిస్ కాకండి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మీరు అస్సలు మిస్ కాకండి. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు థ్యాంక్స్ గివింగ్ అని ఒక షాపింగ్ మాల్లో ఎవ్రీ ఇయర్ ఒక షాపింగ్ డిస్కౌంట్ సేల్ అనేది పెడతారు. సో ఆ తొక్కిసాట్లో కొంతమంది చచ్చిపోతారు. సో దానికి రివెంజ్గా ఒక పర్సన్ వచ్చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కడిగా అయితే చంపుతూ ఉంటాడు. సో ఆ చంపడం అనేది చాలా అంటే చాలా బ్రూటాలిటీగా అయితే ఉంటుంది. మూవీ చూసి మీరే తెలుసుకోండి ఏ మాదిలో బ్రూటాలిటీ ఉంటుందో. మూవీ వచ్చేసి మీకైతే ఖచ్చితంగా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఇస్తుంది. సో మీరు బ్రూటాలిటీని ఇష్టపడే వారైతే ఈ మూవీని అయితే అస్సలు మిస్ కాకండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది, పోయి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి ఐఎన్డిబి రేటింగ్ వచ్చేసి 6.1 అయితే ఇచ్చారు. సో ఐఎన్డిబి రేటింగ్ అయితే పోబాకండి, మూవీ సూపర్గా ఉంటుంది, పోయి చూడండి, మస్ట్ అండ్ వాచ్. నేను చూసిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ని వచ్చేసి మీకైతే తీసుకుని వచ్చాను. నేను బాటమ్ టు టాప్ అనేది లిస్ట్ చేసి పెడుతున్నాను, అంటే 8 to 1 వరకు బాటమ్ టు టాప్ లెవెల్లో వచ్చేసి లిస్ట్ అయితే చేస్తున్నాను. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో నేనైతే మీకు ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ తెస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అదే మాకు చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ రికమెండేషన్ అలానే రివ్యూ వీడియోస్తో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.